ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 5 శ్లోకము 27ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు కర్మ సన్యాస యోగాన్ని వివరిస్తూ అంతిమంగా మోక్షాన్నిచ్చే ధ్యాన మార్గాన్ని మనకు పరిచయం చేస్తున్నారు. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు కర్మ ప్రక్రియలో మొదటి మెట్టును వివరిస్తుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. స్పర్శ్యాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ధ్యానంలో స్థిరపడాలనుకునే యోగి మొదటగా బయటి ఇంద్రియ విషయాలైన శబ్దం, స్పర్శ వంటి వాటిని మనసులోకి రానియ్యకుండా చెయ్యాలి. తరువాత తన దృష్టిని కనుబొమ్మల మధ్య స్థిరంగా నిలపాలి. ఆ తరువాత ముక్కులోపల కదిలే ప్రాణ, అపాన వాయువులను అంటే శ్వాస నిశ్వాసలను సమం చేసుకోవాలి. ఇది మనసును అంతర్ముఖం చేయడానికి ఒక శక్తివంతమైన ప్రక్రియ. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏవి చెబుతుందంటే, బయటి ప్రపంచపు గందరగోళం నుండి మనసును వెనక్కి మళ్లించి అంతరంగ ప్రశాంతతను కనుగొనమని శ్రీకృష్ణుడు సూచిస్తున్నారు. ఇంద్రియాలను, మనసును, శ్వాసను నియంత్రించడం ద్వారానే నిజమైన శాంతి, ఆనందం సాధ్యమని దీని భావం. ఇది ఒక విధమైన అంతరంగ ప్రయాణం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, రోజు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని మన శ్వాసను గమనించడం అలవాటు చేసుకోవచ్చు. ఇది మన ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది. ముఖ్యమైన పనులు చేసే ముందు లేదా మన ఆందోళనగా ఉన్నప్పుడు ఒక్క నిమిషం ఇలా చేయడం వల్ల ఎంతో స్పష్టత, విశ్రాంతి లభిస్తాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.